ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరిప్పుడు వింటారు. అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్య రంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పీజీ సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. चाहे वो ऑर्क्लो का भारत के फूड सेक्टर में निवेश हो, इक्विनोर से भारत को एलपीजी और एलएनजी सप्लाई की बात हो, या यारा का भारत के फर्टिलाइजर क्षेत्र में योगदान, मुझे बहुत खुशी है कि आप में से कई सीईओज भारत के वाइब्रेंट गुजरात और अन्य इन्वेस्टर समिट में भी बड़े उत्साह के साथ हमेशा भाग लेते रहे हैं. अब हमें इस पार्टनरशिप को, इसकी इंटेंसिटी बढ़ाकर इसे न्यू फ्रंटियर की ओर ले जाना चाहिए. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీ కండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లిథోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ఏఎస్ఎంఎల్తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీ కండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లిథోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. हम भारत नीदरलैंड की इस ट्रस्टेड पार्टनरशिप को एक स्ट्रेटेजिक पार्टनरशिप बनाने जा रहे हैं. हम ग्रीन हाइड्रोजन में एक महत्वाकांक्षी ज्वाइंट रोड मैप लॉन्च करने जा रहे हैं. हम टेक्नोलॉजी में हमारे संबंधों को फ्यूचर रेडी बनाने जा रहे हैं. हम दोनों देशों के बीच टैलेंट मोबिलिटी, यूनिवर्सिटी पार्टनरशिप और ज्वाइंट R&D को भी और सुदृढ़ करने जा रहे हैं. यानी the future of India-Netherlands partnership is brighter than ever before. ఈ భాగస్వామ్యం ద్వారా టాటా ఎలక్ట్రానిక్స్ ప్రారంభంలో 28 నానోమీటర్ చిప్ల తయారీతో ప్రారంభించి ఆ తర్వాత వేగంగా 14 నానోమీటర్ మరింత అధునాతన చిప్ల తయారీ వైపు అడుగులు వేయనుంది. ఇవి వాహనాలు, కమ్యూనికేషన్ సిస్టమ్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్లో విస్తృతంగా ఉపయోగపడతాయి. ప్రస్తుతం భారత్ తన చిప్ అవసరాల కోసం 100% తైవాన్, చైనా, దక్షిణ కొరియాలపై ఆధారపడుతోంది. ఈ ఒప్పందంతో దేశీయంగానే సరఫరా గొలుసు బలోపేతమవుతుంది. ధోలేరా ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 50,000 మందికి హైటెక్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా. ఇది కేవలం ఒక వ్యాపార ఒప్పందం కాదు. రాబోయే దశాబ్దాలలో డిజిటల్ ప్రపంచాన్ని శాసించబోయే చిప్ వార్స్లో భారతదేశానికి ఒక బలమైన వ్యూహాత్మక స్థానాన్ని కల్పించే అడుగు. ఈ ఒప్పందం భారతదేశాన్ని గ్లోబల్ చిప్ తయారీ హబ్గా మార్చడంలో మైలురాయి కానుంది. దేశ సాంకేతిక రంగ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ ఒప్పందం భారత్కు దౌత్యపరంగా, ఆర్థికంగా ఒక పెద్ద మైలురాయి అనటంలో సందేహం లేదు. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు.
నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వాన్ని, ఇరు దేశాల సంబంధాలకు చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ప్రతిష్టాత్మక రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్, డిగ్రీ కమాండర్ గ్రాండ్ క్రాస్ పురస్కారాన్ని స్వీడన్ అందజేసింది. యువరాణి విక్టోరియా నుంచి ఆయన దీనిని అందుకున్నారు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ టెక్నాలజీ రంగాల్లో సహకారం కోసం ఆ దేశ అధినేతలతో ఆయన సమావేశమయ్యారు. స్వీడన్తో ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా వచ్చే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 तक हमने 500 गीगावाट क्लीन एनर्जी और 5 मिलियन टन ग्रीन हाइड्रोजन प्रोड्यूस करने का टारगेट रखा है. क्लीन एनर्जी इन्वेस्टमेंट नॉर्वे वेल्थ फंड की भी प्राथमिकता है. मैं नॉर्वे को भारत के क्लीन एनर्जी फ्यूचर में अहम हिस्सेदार बनने के लिए आमंत्रित करता हूं. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తరువాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్ స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్టిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ, ఇన్నోవేషన్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. आज हमने भारत और नॉर्डिक संबंधों को ग्रीन टेक्नोलॉजी एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियोथर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक और सभी नॉर्डिक देशों की मैरीटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़कर पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे. నార్వేకు చెందిన ప్రపంచంలోనే అతిపెద్ద సావరిన్ వెల్త్ ఫండ్ నుండి భారత్లోని గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల్లో నేరుగా పెట్టుబడులను పెట్టేందుకు ఒక ప్రత్యేక ఇన్వెస్ట్మెంట్ కారిడార్ ఏర్పాటుపై చర్చలు జరిగాయి. భారత రక్షణ ఇండస్ట్రియల్ కారిడార్లలో పెట్టుబడులు పెట్టడానికి నార్డిక్ రక్షణ సంస్థలకు 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా భారత్ ఆహ్వానించింది. భారతదేశ ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరటానికి నార్వే అధికారికంగా అంగీకరించింది. అలాగే భారత్, నార్వే మధ్య ప్రత్యేక మ్యారిటైమ్ సెక్యూరిటీ డైలాగ్ ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించేందుకు 5 నార్డిక్ దేశాలు తమ పూర్తి మద్దతును పునరుద్ఘాటించాయి. నార్డిక్ దేశాలు వైశాల్యంలో, జనాభాలో చిన్నవైనప్పటికీ సాంకేతికత, ఆర్థిక వనరులలో అత్యంత ధనిక దేశాలు. ఈ 5 దేశాల ప్రత్యేక నైపుణ్యాలు భారత రక్షణ రంగంలో సరికొత్త సాంకేతికత, ఆత్మనిర్భర్ భారత్ కింద స్వదేశీ రక్షణ పరికరాల తయారీకి ఎంతగానో దోహదపడతాయి. ఆ దేశాలతో కుదుర్చుకున్న ఒప్పందాల వలన నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్ అయిన 6G సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో సహకారం అందటంతో పాటు పవన విద్యుత్, పునరుత్పాదక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భారత్ పెట్టుకున్న లక్ష్యాలు నెరవేరుతాయి. భారత్ యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA ఒప్పందం ద్వారా వచ్చే 15 ఏళ్లలో నార్డిక్ దేశాల నుండి భారత్లోకి 8.3 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. దీనివల్ల దేశంలో దాదాపు 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయి. 10 वर्षों में हमारा बायलैटरल ट्रेड लगभग 4 गुना बढ़ा है. नॉर्डिक देशों के इन्वेस्टमेंट फंड भी भारत की रैपिड ग्रोथ में अहम साझेदार बन रहे हैं. पिछले 1 दशक नॉर्डिक देशों से भारत में निवेश में लगभग 200% की बढ़ोतरी हुई है. तेजी से बढ़ते ट्रेड एंड इन्वेस्टमेंट ने भारत की ग्रोथ स्टोरी में तो योगदान दिया ही है, साथ ही नॉर्डिक देशों की अर्थव्यवस्थाओं में भी बहुत सकारात्मक भूमिका निभाई है और हजारों नए जॉब्स क्रिएट किए हैं. భారతీయ విద్యార్థులు, పరిశోధకులు, ఐటీ నిపుణులు నార్డిక్ దేశాలకు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఈ సదస్సు వేదికగా నిర్ణయాలు తీసుకున్నారు.
ఓస్లోలో జరిగిన ఈ సదస్సు ఫలితంగా భారత్కు నార్డిక్ దేశాల నుండి కేవలం నిధులు మాత్రమే కాకుండా పర్యావరణానికి హాని చేయని క్లీన్ టెక్నాలజీ అందుతుంది. ఇది భారతదేశ పారిశ్రామిక వృద్ధిని పెంచడమే కాకుండా కాలుష్యరహిత లక్ష్యాలను చేరుకోవటానికి ఎంతో కీలకం కానుంది. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని $23.2 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. आज हमारा देश एग्रीकल्चर सेक्टर में साइंस, टेक्नोलॉजी और इनोवेशन ड्रिवन अप्रोच को लेकर आगे बढ़ रहा है. हम सिर्फ प्रोडक्शन बढ़ाने के लिए ही नहीं, एक ऐसा फार्मिंग इकोसिस्टम बनाने के लिए भी काम कर रहे हैं जो सस्टेनेबल भी हो, क्लाइमेट रेजिलिएंट भी हो और फ्यूचर रेडी भी हो. और इसलिए पूरे भारत में साइंटिफिक एग्रीकल्चर को मिशन मोड में आगे बढ़ाया जा रहा है. हमने हमारी भावी साझेदारी को और सशक्त बनाने के लिए विस्तृत रूप से चर्चा की. भारत इटली जॉइंट स्ट्रेटेजिक एक्शन प्लान 2025 to 2029 हमारी साझेदारी को एक प्रैक्टिकल और फ्यूचरिस्टिक ढांचा प्रदान करता है. हम इस पर समयबद्ध तरीके से आगे बढ़ रहे हैं. हमारे साझा प्रयासों में द्विपक्षीय व्यापार 20 बिलियन यूरो के लक्ष्य की ओर तेजी से बढ़ रहा है. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటన భారత విదేశాంగ విధానంలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పర్యటన ద్వారా భారత్ ప్రపంచ వేదికపై తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేసుకోవడమే కాకుండా వ్యూహాత్మక భాగస్వామ్యాలు, వాణిజ్య సంబంధాలు, రక్షణ సహకారం, సాంకేతిక అభివృద్ధి, ఇంధన భద్రత వంటి అనేక రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టించింది. ప్రపంచ దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను మరింత విస్తరించాలనే భారత దృక్పథాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన ద్వారా స్పష్టంగా చాటి చెప్పారు. వసుదైవ కుటుంబకం అనే భారతీయ ఆత్మను ప్రతిబింబిస్తూ ప్రపంచ శాంతి, ఆర్థిక సహకారం, సుస్థిర అభివృద్ధి దిశగా భారత్ తన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని ఈ పర్యటన మరోసారి తెలియజేసింది. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ గ్లోబల్ సౌత్కు భారత్ ఒక బలమైన స్వరంగా నిలుస్తోందనే సందేశాన్ని ప్రధానమంత్రి ప్రపంచానికి అందించారు. పలు ద్వైపాక్షిక ఒప్పందాలు, పెట్టుబడి అవకాశాలు, సాంకేతిక సహకార ఒప్పందాలు భారత ఆర్థిక వ్యవస్థకు దీర్ఘకాలికంగా ఉపయోగపడనున్నాయి. ఈ పర్యటనతో భారత్ కేవలం ప్రాంతీయ శక్తిగానే కాకుండా ప్రపంచ స్థాయి నాయకత్వ పాత్ర పోషించే దిశగా మరింత బలపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సంబంధాల్లో పరస్పర విశ్వాసం, సహకారం, అభివృద్ధి అనే 3 ప్రధాన సూత్రాలను ముందుకు తీసుకెళ్లిన ఈ పర్యటన నూతన భారతం ప్రపంచంతో కలిసి ముందుకు సాగుతున్నదనే స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై ప్రత్యేక కార్యక్రమం మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.